వాళ్ళ వెయిటింగ్ దానికోసం అండి. మాట్లాడతాడేమో దీని గురించి, అసలు ఎలా మాట్లాడతాడు, ఏ రేంజ్లో మాట్లాడతాడో, అసలు వాళ్ళు ఎలా సమాధానం చెప్తారో, ఏం చేశారు మొత్తం అని చెప్పి మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా యావత్తు వెయిట్ చేశారు అసెంబ్లీ కోసం. ఏమీ లేదు, తుస్సు అనిపించాడు. ఇక ఈ గోళ ఆ ఏరియాలో కొన్ని ఏరియాలో ముసి వాళ్ళు కొన్ని గొడవలు వేయబెట్టారు, ఖాళీ చేపిస్తాం. దానికి హైడ్రా గురించి అయిపోయింది. హైడ్రా గురించి అంతగా మాట్లాడినాడు. మరి మీ అసరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. అసరుద్దీన్ ఓవైసీ కాలేజీలు ఎక్కడ కట్టాడు? చెరువు మధ్యలో 10 ఎకరాలు 5 ఎకరాలు ఆకు వేసి కట్టాడు. కళ్ళ ముందు అందరికీ కనబడుతుంది. నువ్వు అసరుద్దీన్ ఓవైసీ నువ్వు ఎందుకు ఖాళీ చేయలేకపోయి? దమ్ము ధైర్యం ఎందుకు లేదు? హైడ్రాకి రంగనాథం ఎందుకు చేయలేకపోయాడు? మరి అదేంటంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. స్కూల్ పిల్లలు వాళ్ళ లైఫ్ లాస్ అవుతున్నారు. మరి పిల్లల జీవితం లాస్ అవ్వట్లా? ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువులు అయ్యి ఉంటాయి. మరి ఒక్కసారి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభనం అయిపోదా? వాళ్ళకు కూడా ఉంటాయి బాధలు. అంటే ఇప్పుడు ఆక్యుపై చేసి చెరువులు ఆక్యుపై చేసి మల్లారెడ్డి కట్టాడు. మరి మల్లారెడ్డి ఆక్యుపై చేశాడు. మల్లారెడ్డి ఎన్నో కట్టారన్నారు. మరి ఎన్ని కూల్ చేశారు మల్లారెడ్డి